నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎగువన వర్షాలతో గోదావరిలో పెరిగిన ఉధృతి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. రేపు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. 17,900 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. ప్రారంభోత్సవానికి ముస్తాబైన భోగాపురం ఎయిర్పోర్ట్. చరిత్రలో నిలిచిపోయేలా సరికొత్త హంగులతో ఏర్పాట్లు. జపాన్లో 34కు చేరిన భూకంప మృతుల సంఖ్య. ఇంకా విషమంగానే మరో 5గురి పరిస్థితి. అక్రమ వలసల కట్టడికి రంగంలోకి దిగిన స్పెయిన్ సైన్యం. మొరాకో నుంచి వస్తున్న వారిని అడ్డుకునేందుకు మోహరింపు. ప్రధాని మోదీ భోగాపురం పర్యటనపై ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో రేపు 17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించింది. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారని వెల్లడించింది. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో విమానాశ్రయం నిర్మించినట్లు తెలిపింది. ఏఐ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నట్లు పేర్కొంది. 460 కోట్లతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే ఆంధ్రప్రదేశ్ తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం వివరించింది. ఈ ప్లాంటులో ఏడాదికి 9.6 కోట్ల సెమీ కండక్టర్ చిప్పులు తయారవుతాయంది. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. 3,550 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాలో ఏర్పాటైన సోలార్, విండ్ ఎనర్జీ జోన్లు, 820 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుడతారు. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీతో పాటు విశాఖ, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని వెల్లడించింది. దీంతో పాటు ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడుతుందనే విషయాన్ని ప్రస్తావించింది. భోగాపురం నుంచి మైసూరు వెళ్లనున్న ప్రధాని స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేకా స్మారకను ప్రారంభిస్తారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సభకొచ్చే ప్రజలకు లోటు లేకుండా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ తరపున అన్ని బ్యాకప్ చర్యలు చేపట్టామంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టానికి దాదాపు 30 నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే వచ్చే వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చూస్తుంది. వీటన్నిటికీ సంబంధించి 30 నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే దాదాపు 30 నియోజకవర్గాల నుంచి పబ్లిక్ వస్తారని అంచనా ఉందో వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? ప్రధానమంత్రి గారు చాలా రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైనా బస్సులు కానీ లేకపోతే భోజన సదుపాయాలు కానీ మేమందరం కూడా ఎయిర్పోర్ట్ చూడటానికి రావాలండి, ఇంత పెద్ద ఎత్తున రావాలి, మా గ్రామాల నుంచి వస్తాము అని చెప్పారు. దానికి తగ్గట్టుగా మనం కూడా ఏర్పాట్లు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది మెయిన్ ఉద్దేశం. అదే అలాగే విద్యుత్ శాఖ కూడా కీలక పాత్ర విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టంలో వాటికి సంబంధించి ఎలాంటి సమీక్ష అది చేశారు, అలాగే ఎలాంటి ఆదేశాలు అది జారీ చేశారు? మొత్తం బ్యాకప్ పెట్టేసి అంతా కూడా విద్యుత్ సంబంధించి అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు వేసాము, అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి ఏమాత్రం కూడా చిన్న సమస్య లేకుండా ఉండటం కోసం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ విద్యుత్ అధికారులు, ఈపీడీఎస్ఎల్ ఎండీ గారు కానీ, సీఎండీ గారు కానీ, మిగతా అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న సంఘటనలు కూడా ఏమీ జరగకుండా ఉండాలనే దానికోసం మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం.
ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ పవర్కి సంబంధించి కానీ ఎక్కడన్నా బ్యాకప్ జనరేటర్స్ పెడుతున్నాం, వాటికి కూడా ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా అసౌకర్యం కలగకూడదు, ఎక్కడ కూడా యాక్షన్ జరగకూడదు అనే ఉద్దేశంతో దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తే 30 నియోజకవర్గాలు పర్యవేక్షిస్తున్నారు కదా, పబ్లిక్లో స్పందన ఎలా ఉంది ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం? గడిచిన 2-3 రోజుల నుంచి నేను కానీ పెద్దల నారాయణ గారు కానీ గడిచిన 4-5 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది ఏంటి అని తిరుగుతుంటే చాలా జనం చాలా హ్యాపీగా ఉన్నారు. మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ తీసుకురావటమే కాకుండా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఓపెనింగ్ పెడితే ఈ అట్మాస్ఫియర్ అనేది దేశ ప్రజలందరికీ తెలిసింది. ఇక్కడ ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనం ఇండస్ట్రీస్ తీసుకురావాలి. మీరు చూశారు, గూగుల్ వస్తుంది, రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది, చాలా మంది పెద్ద ఎత్తున వచ్చేసి ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఆయన ఒకటే చెబుతుండేవాడు, అన్ని ప్రాంతాలు సమన్వయంగా అభివృద్ధి చెందాలి. మన క్యాపిటల్ అమరావతి రీజన్లో క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా మెట్రో స్టేషన్ తీసుకురావాలని, అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలనేది ఒక మంచి ఉద్దేశంతో వెళ్తాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్తో పాటు రెన్యూబుల్ ఎనర్జీ కానీ, సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ స్టోరేజ్లు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. అట్లానే చిత్తూరు, నాయుడుపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 2014లో మన డివిజన్ అయిపోయిన తర్వాత వేసిన పునాది ఇవాళ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి అనమాట. ఇట్లా 1 కాదు 2 కాదు, ముఖ్యమంత్రి గారి దూరదృష్టితోటి విభజించబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించడమే కాకుండా ఎలక్షన్ అప్పుడు చేసిన హామీలతో పాటు డెవలప్మెంట్తో పాటు ఈ రాష్ట్ర యువత ఎక్కడికెక్కడో పోయి ఉద్యోగాల అవకాశాల కోసం తిరగకూడదు, మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం పనిచేస్తూ ఉంటారు. ఇది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతోంది. దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. భద్రాచలం గోదావరి వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గంట కూడా వరద ఉధృతి ఎక్కువ అవుతోంది. ఉదయం 10 గంటల 14 నిమిషాలకు 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం 44 అడుగులు చేరింది. మొత్తం 9,74,666 క్యూసెక్ల మేర వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. అలాగే దీనికి అంటే మరో గంటకు ఈ వరద ఉధృతి క్రమంగా పెరగడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక భద్రాచలానికి సంబంధించిన గోదావరి నదికి సంబంధించి ఉపనదుల ఉధృతి క్రమంగా పెరుగుతుంది. శబరి నదికి పోటెత్తుతోంది. ఇంద్రావతి అలాగే ప్రాణహిత నదుల నుంచి ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద గంటకు పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 43 అడుగుల నుంచి 1 అడుగు 44 అడుగులు చేరింది. ఆ తర్వాత సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు. అలాగే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా వర్షం కురిస్తే మాత్రం కాస్త భద్రాచలం పట్టణం ప్రమాదం పొందే అవకాశం ముంపు ఉంది. అలాగే శబరి నది ఉధృతి మరింత పెరిగితే ఆ బ్యాక్ వాటర్స్ తోటి కూడా కొంత ముప్పు పొంచి ఉంది. అయితే అధికారులు మాత్రం ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని చెప్తున్నారు. అలాగే ఇక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నా కూడా రాత్రి వరకు ఈ వరద నీరు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ఎందుకంటే తాలిపేరు దగ్గర వరద నీరు కొద్ది మేర తగ్గుముఖం పట్టింది. దాంతో ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గినా కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వస్తున్నటువంటి వరద నీరుతో ఇక్కడ వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. పర్ణశాల ప్రాంతాల్లో సీతమ్మ నారచీరలు ఆరేసుకునే ప్రాంతం మురిగిపోయింది. అలాగే ఇక ఈ వెంకటాపురం వాజేడు వీటి మధ్య చెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంటే ములుగు జిల్లాలో ఎప్పటికప్పుడు వరద పరిస్థితి సమీక్షిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని వారు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర.
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.90 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ 175 గేట్లెత్తి దిగువకు 2,25,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. విడుదల చేస్తున్న వరద నీటితో కోనసీమ జిల్లాలో పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో నాదీపాయ తాత్కాలిక గట్టు తెగి 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద చేరింది. మైదాన ప్రాంతం నుంచి గండిపోచమ్మ ఆలయానికి రాకపోకలు నిలిచాయి. లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద పెరుగుతుండటంతో పోలవరం, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీశైల దేవస్థానం ఆన్లైన్ దర్శన టికెట్లు లభించగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రావణ మాసానికి టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి నెల 25న ఆర్జిత సేవలు, సర్వదర్శనం టికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారని భక్తులు తెలిపారు. అయితే వారం నుంచి టికెట్లను అందుబాటులోకి తేలేదని వెల్లడించారు. దేవాదాయ శాఖలో కొందరు కీలక అధికారుల ఒత్తిడి వల్ల టికెట్లు అప్లోడ్ చేయడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్య తలెత్తినట్లు ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. మనమిత్ర యాప్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే సదుపాయం లేక 4 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భక్తులు తెలిపారు. టెంపుల్ మేనేజ్మెంట్ సర్వీస్ పోర్టల్ ద్వారా టికెట్లు జారీ చేయడానికి దేవాదాయ శాఖలో కొందరు కీలక అధికారులు ప్రయత్నాలు చేయడం వల్ల కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. మహిళా ఎస్ఐపై దాష్టీకాన్ని కొడిగెట్టిన వైసీపీ గోండాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఎక్స్లో పోస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐపై వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే అస్సలు సహించేది లేదన్నారు. మహిళలను అవమానించడం, రాక్షసానందం పొందడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందంటూ లోకేష్ మండిపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిదైతే సమాజంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా పుంజుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యూవబుల్స్ సంస్థ 5,750 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మెగా ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి లభిస్తుందని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విండ్ టర్బైన్లను ఆంధ్రప్రదేశ్లోని సొంత ఉత్పాదక కేంద్రం నుంచి స్విట్జర్లాండ్ సంస్థ సరఫరా చేస్తుండడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను నిర్మించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనమన్నారు. 2 రోజులుగా పెద్దపులి సంచారంతో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. బుధవారం రాత్రి బొటాయిగూడెం మండలం పండుగూడెంలో ఆవుదూడపై పెద్దపులి దాడి చేసింది. ఆ సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది డ్రోన్తో గాలింపు చేపట్టారు. గురువారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పులి అక్కడ 2 ఆవులపై దాడి చేసింది. మళ్లీ బొటాయిగూడెం మండలం పండుగూడెం పరిసర ప్రాంతాల్లోకి వచ్చినట్లు తెలియడంతో అటవీశాఖ అధికారులు పులి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రజలెవరూ ఒంటరిగా బయట తిరగవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్ర కాదు, అరాచక యాత్ర చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. సీదిరి కుమారుణ్ణి తప్పించేందుకు వేరే వారిని బలి చేస్తారా జగన్ అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కలుషితం చేసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రధాని పర్యటన సమయంలో అలజడి సృష్టించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేస్తే ఉక్కు పాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు. ఓదార్పు యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరాచక యాత్రగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో, ఒక దుష్ట ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్దిరాజు వాళ్ళ బిడ్డ గుద్ది చంపేస్తే చనిపోయిన వ్యక్తికి 45 ఏళ్ళు కదా, అసలు వయసుకి యాక్సిడెంట్కి సంబంధమే ఏముందయ్యా? చనిపోయిన తర్వాత మొత్తం అక్కడ మ్యానిపులేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని మ్యానిపులేట్ చేశారు. తప్పులు మీరు చేసి ఆ తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వంలో గొడ్డలి పోటుని గుండుపోటుగా చేశారు. డిక్కీలో డ్రైవర్ శవాన్ని తీసుకెళ్లారు. ఈరోజు మళ్ళీ అదే పని మీ ప్రభుత్వం ఉంది కాదని చెప్పి ఒక
భావనతో ఏమైనా ఏదైనా చేస్తున్నారని చెప్పి ప్రజలు నవ్విపోతున్నారు. ఇప్పుడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని చట్టపరంగా మేము శిక్షించేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి. ఆ సమయంలో ఇలా ఏదో ఒక అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ రాజకీయాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఇది మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బాలికను చంపి సూట్ కేసులో తరలించి రాయగడలో పడేసిన ఘటన విశాఖలో కలకలం రేపింది. విశాఖలోని కంచరపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ సురేష్ భిక్షాటన చేసుకునే ఓ బాలికకు ఎవరూ లేరని తెలుసుకుని చేరదీసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్యకు చేదోడు వాదోడుగా ఉండమని చెప్పినట్లు వెల్లడించారు. సురేష్ భార్య గర్భవతి కావడంతో బాలికకు సురేష్ శారీరకంగా దగ్గరైనట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని లేదంటే విషయాన్ని ఇంట్లో చెప్పేస్తానని సురేష్ని బాలిక బెదిరించినట్లు తెలిసిందన్నారు. వెంటనే సురేష్ బాలికను దూరం పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆపై సురేష్ను బాలిక గట్టిగా నిలదీసిందన్నారు. ఆ సమయంలో ఆగ్రహంతో సురేష్ గట్టిగా కొట్టడంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి విశాఖ నుంచి రాయగడకు ట్రైన్లో వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో సురేష్ పడేసినట్లు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిన వాసన రావడంతో ఒడిశా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజీలు, ఫోన్ డేటా ఆధారంగా కంచరపాలెంకి చేరుకుని నిందితుడిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినట్లు కంచరపాలెం దుర్గానగర్కు చెందిన సురేష్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి విషయంలో గొడవై ఆగ్రహంతో దాడి చేసినట్లు నిందితుడు తెలిపారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల అడుగులన్నీ భోగాపురం వైపే. కళ సాకారమయ్యే రోజు కోసం ప్రజలు 1000 కళ్లతో ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు కేవలం విమానాల రాకపోకలకు మాత్రమే కాదని ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ అని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం రాకతో శ్రీకాకుళం రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? సామాన్యుల విమానయానం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతవరకు మెరుగుపడతాయి? ఈ అంశాలపై ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మోహన్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర బిందువు అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనతో చెప్పేందుకు ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నటుకుల మోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఈ భోగాపురం ఎయిర్వేస్ వచ్చిన తర్వాత ఇటు ఫార్మా రంగం కానీ ఐటీ రంగం కానీ ఎటువంటి అభివృద్ధి చెందబోతుంది? ఇన్నాళ్ళు మనం మన జిల్లాలో ఫార్మా రంగం కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ప్రాన్ కానివ్వండి, ఎక్కడ పంపిస్తాము? హైదరాబాదు, బాంబే, చెన్నై, కలకటాకి పంపిస్తున్నాం. కానీ మనకి అతి చేరువలో 60 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం రావడం మన వ్యాపార రంగంకి పాటు పర్యాటక రంగాలను కూడా చాలా చక్కగా నిలువరిస్తుంది మనకి. ఎందుచేతనంటే ప్రాన్ ఉంది, 2 days వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఇమ్మీడియట్గా విమానం ఎక్కితే ఆ దేశంకి వెళ్తుంది, వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది. అలాంటిది మన దగ్గరలో విమానాశ్రయం ఉండడం చాలా సంతోషదాయకం. పుణ్యక్షేత్రాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అరసవెల్లి, సూర్యనారాయణ స్వామి, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఇంకెంత ఆసక్తిగా పడదు? తప్పకుండా ఓ సర్కిల్ లాగా ఏర్పరచుకోవాలి మనం. అంటే విశాఖపట్నంలో వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు, బాంబే నుండి వచ్చేవాళ్ళు, ఢిల్లీ నుండి వచ్చేవాళ్ళు, వాళ్ళకి భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి మొదటగా అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం సర్క్యూట్ లాగా మనం కానీ టూరిజం చేయగలిగితే మనకు చాలామంది వస్తారు, చాలా పర్యాటకులు పెరుగుతారు, మనకి మన జిల్లా అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఫార్మా రంగం ఇప్పటికే అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఫార్మా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలి? ఫార్మా రంగం ఉన్న ప్రదేశానికి భోగాపురం ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటువంటిది విదేశీయులు ఎటువంటి ఆసక్తి చూపించదాయకం? తప్పకుండా సార్. ఇప్పుడు మనకి పైడి భీమవరం తరుగుతున్న ఫార్మా రంగం అంతాను చాలా దూర ప్రాంతం పంపించి మనం అక్కడి నుంచి పంపిస్తున్నాం పై దేశాలకి. కానీ అదే 30 కిలోమీటర్ల దూరంలో ఉంటే తొందరగా పంపించవచ్చు, ప్రోడక్ట్ పై దేశాలకి తొందరగా చేరుకుంటుంది, చాలా సౌలభ్యం, వ్యాపారం కూడా మన జిల్లా అభివృద్ధి ఇంకా చెందుతుంది. ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ తరపున మీరు చూస్తున్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా వచ్చింది.
దేశీయతో పాటు విదేశీయులకి వెళ్ళడానికి ఎటువంటి ఫ్లైట్లు ముందు వాళ్ళు పెట్టదలుచుకున్నారు, ఏ విధంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది? మనం ఈ ఏషియా దేశాల్లో ఎక్కువ తిరుగుతుంటాం మన ప్రాంతవాసులందరూ. ఎక్కువ కనెక్టివిటీ వస్తే తక్కువ రేటుకి టికెట్ దొరుకుతుంది. పూర్వం టికెట్ ఇప్పుడు 10,000కే వస్తుంది. ఇన్నాళ్ళు విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్ళాలంటే 10,000 టికెట్ ఉంది. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే మరింత 9,000కి 8,000 కూడా టికెట్ దొరుకుతుంది. ప్రయాణికులు ఎక్కువ వెళ్ళడానికి బాగుంటుంది, వాళ్ళు రావడానికి బాగుంటుంది, వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడు మీ ట్రావెల్ అసోసియేషన్ తరఫున ఇక్కడ కొంచెం వెనకబడే ప్రాంతం, ఈ ప్రాంతంలో ఎయిర్లైన్స్ నుంచి అధిక రేట్లు లేకుండా తక్కువ ధరలకి వచ్చేలాగా ఏమైనా కార్యాచరణ మీరు చేశారు? ఇప్పుడు మేము కూడా కోరుతున్నాం ఏమంటే, మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారికి ఏమనంటే, ప్రయాణికులు ఎక్కువగా రావాలి, ప్రయాణికుల సంఖ్య పెరగాలి అంటే తక్కువ ఛార్జెస్ ఉంటే ప్రయాణికులు తప్పకుండా ఎక్కువ మంది పెరుగుతారు, ఎయిర్లైన్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇక్కడికి. ఇప్పుడు ఎయిర్లైన్స్ రావాలంటే వాళ్ళకి ఛార్జెస్ కట్టాలి. మనం తక్కువ రేట్ పెడితే ఆటోమేటిక్గా ఎక్కువ ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ చూసుకోండి, ఎన్ని ఫ్లైట్లు అవుతున్నాయి. అలా ఉండాలి మంది కూడాను, అలా అవ్వాలని కోరుకుంటున్నాను. ఓన్లీ ప్రయాణ సౌకర్యమే కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్లో కార్గో సేవలు ఏ విధంగా విస్తరించారు, దేశీయంగా ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ నెలకొల్పబోతున్నారు? మనకి ప్రయాణికులతో పాటు కార్గో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి గ్రానైట్ ఉంది, క్యాజు ఉంది, ప్రాన్ ఉంది, ఫిష్ ఉంది, మెడికల్ ఉంది. 5 రంగాల్లో మన శ్రీకాకుళం జిల్లాలో మంచి వ్యాపారం జరుగుతుంది. ఎన్నాళ్ళు విశాఖపట్నం షిప్కి ఎక్కించుకోవడము, కార్గో విమానం ఎక్కించుకోవడం జరిగేది. అలాంటి పరిస్థితి కాకుండా నేడు కార్గో విమానాలు మనకి భోగాపురం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి చాలా తక్కువగా రేట్లు దొరుకుతాయని మేము అందరం భావిస్తాం, మేము కూడా కోరుకుంటున్నాం. అది ధన్యవాదాలు సార్. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని ఒక గేమ్ చేంజర్గా మార్చే అవకాశం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉందని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ నటుకుల మోహన్ గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం. కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఎల్నినో అనే మాట సైరన్లా మోగుతోంది. అయితే ఎల్నినో ఇప్పటి వరకు రాష్ట్రంపై ఎంత మేర ప్రభావం చూపింది, వర్షపాతంలో ఎంత లోటు నమోదైంది, ఎల్నినో ఇంకా ఎంతవరకు కొనసాగొచ్చు, ఈ పరిస్థితుల నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలి, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్యవసాయ వాతావరణవేత్త డాక్టర్ మల్లీశ్వరి మాటల్లో విందాం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 54% లోటు వర్షపాతం నమోదు కాగా సత్యసాయి జిల్లాలో 47% లోటు వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో 30% లోటు వర్షపాతంతో ప్రతిరోజు దాదాపు జూను, జూలై నెలల్లో 2 నెలలుగా రైతులు చినుకు కోసం ఆకాశం వంక చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్లో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏమన్నా తగ్గే అవకాశం ఉందా, ఏదన్నా వర్షాలు కురిసే అవకాశం ఉందా అని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రానున్న పరిస్థితి ఆగస్టు, సెప్టెంబర్లో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏమన్నా తగ్గిపోయి రైతులకు ఏదన్నా మేలు జరిగే అవకాశం ఉందా? నమస్తే అండి. మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకుంటే కనుక ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండడంతో పాటు ఇంకా కొంచెం సివియర్ ఎల్నినో కండిషన్స్ డెవలప్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఎల్నినో కండిషన్లో ఎల్నినో 3.4 రీజియన్లో మన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఆధారంగా ఈ ఎల్నినోని మనం డిసైడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సూపర్ ఎల్నినో అని, దాన్ని స్ట్రాంగ్ ఎల్నినో అని అంటామన్నమాట. ఈ స్ట్రాంగ్ ఎల్నినో అని అంటే కనుక మనకి సాధారణ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని స్ట్రాంగ్ ఎల్నినో, సూపర్ ఎల్నినో అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం తీసుకుంటే కనుక సాధారణం కంటే 1.4 డిగ్రీల సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే నెలల్లో కూడాను మనం ఫోర్కాస్ట్ చూస్తే ఇది స్ట్రాంగ్ ఎల్నినోగా డెవలప్ అయ్యే అవకాశం 97% వరకు ఉంది. అంటే అదే కాకుండా ఈ ఎల్నినో కండిషన్స్ అనేవి మనకి వచ్చే జనవరి 2027 జనవరి, ఫిబ్రవరి వరకు కూడాను కంటిన్యూ అయ్యే అవకాశం ఉందన్న ఫోర్కాస్టే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడాను మనం ఈ లోటు వర్షపాతం అనేది తప్పనిసరిగా గమనించే అవకాశం ఎక్కువగా ఉందండి. జూన్, జూలైలో పరిస్థితి ఏంటి మేడం? అంటే వర్షాలు ఎక్కడన్నా కురిశాయా రాయలసీమ జిల్లాల్లో?
రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు కూడా ఏంటి వాతావరణ పరిస్థితి? మనం ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తీసుకుంటే 252 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 117 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే దాదాపుగా 54% డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాం. ఇక మన అనంతపురం జిల్లా చూసుకుంటే కనుక 25% సాగు విస్తీర్ణం ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. సత్యసాయి జిల్లాలో కూడా 35% మాత్రమే మనకి సాగు విస్తీర్ణం కనిపిస్తూ ఉందన్నమాట. ఒకవైపు వర్షపాతం లోటు, ఇంకొక వైపు సాగు విస్తీర్ణంలో కూడా తక్కువ ఉంది. కాబట్టి పరిస్థితి అనేది కొంచెం మనకి అంత ఆశాజనకంగా అయితే లేదు ఈ ఎల్ నినో కండిషన్స్ వలన. సాధారణంగా ఈ జూలై నెలలో తీసుకుంటే కనుక జూలై నెల మొత్తం అన్ని అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడాను లోటు వర్షపాతమే మనకి నమోదైంది. జూన్ జూలై 2 కలిపి తీసుకుంటే కనుక అనంతపురంలో దాదాపు 21 మండలాలు, సత్యసాయి జిల్లాలో 27 మండలాల్లో లోటు వర్షపాతం అంటే తక్కువ, అత్యంత తక్కువ వర్షపాతం అనేది మనకి నమోదవడం జరిగింది. అంటే ఈ రానున్న ఆగస్టు సెప్టెంబర్లో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదంటున్నారు. మరి రైతులు ఇప్పటిదాకా దాదాపు 72% మేర విస్తీర్ణంలో విత్తనం వేయలేదు. ఒకవేళ చిరుజల్లులు కురిస్తే ఏ పంటలు సాగు చేయొచ్చు? మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ తీసుకుంటే కనుక లార్జ్లీ డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే 60% కంటే తక్కువ వర్షపాతమే వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఫోర్కాస్ట్ వస్తుంది. ఇప్పుడు వరకు పంటలు సాగు చేయలేని, ఇంకా మనకి వేరుశనగ సాగు చేసే అవకాశం అయితే అస్సలు లేదు. దాని తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టేటువంటి పంటలు కూడా మనం రైతులకి సూచించే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోకూడదు కాబట్టి మనం ఇప్పుడు చిరుధాన్యాల పంటలు సజ్జ కానీ, జొన్న కానీ, కొర్రలు కానీ ఇవి వేసుకోవచ్చు. దాని తర్వాత అపరాల పంటల్లో చూసుకున్నట్లయితే కనుక మనకి పెసర, తర్వాత ఉలవలు, ఈ 2 అలసంద, ఈ 3 పంటలు కూడా సాగు చేసుకోవడానికి కొంతవరకు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి తక్కువ వర్షపాతంతో కూడా సాగు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పంటల్ని మనం రైతులకి సూచించడానికి కొంచెం అవకాశం ఉందండి. ఇది అంటే ఈ సూపర్ ఎల్ నినో ప్రభావము మరో 2 నెలలే కాదు, అంటే ఆగస్టు సెప్టెంబరే కాదు, రానున్న జనవరి ఫిబ్రవరికి కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుందని, ఈ ఉష్ణోగ్రతలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని, దానికి తగినట్లుగా రైతులు అధిక పెట్టుబడితో సాగు చేసే పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో తక్కువ స్వల్ప కాలంలో వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని, అది కూడా మిల్లెట్ పంటలను, ఏదైతే చిరుధాన్య పంటలు ఉన్నాయో చిరుధాన్య పంటలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ఎయిర్పోర్ట్ విశేషాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం మరికొద్ది సేపట్లో ప్రారంభ వేడుకకు సంసిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారుగా 3 లక్షల మంది వివిధ జిల్లాల నుంచి కూడా భోగాపురం విమానాశ్రయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన వేదికకు చేరుకుంటారు. ఇప్పటికే భద్రతాపరమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేశారు. సుమారు 7,000 మంది పోలీసులు భద్రతాపరమైనటువంటి చర్యలలో, భద్రతాపరమైనటువంటి విధుల్లో నిమగ్నమై ఉంటారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా సభకి వచ్చేవారిని తీసుకురావడానికి ఆర్టీసీ, ఇతర వాహనాలు సంసిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు సభకి దగ్గరగా ఉండే విధంగా కూడా పార్కింగ్ స్థలాలను సంసిద్ధం చేశారు. మరోవైపు ఆనందపురం, పోస్పాడ్రాగా పరిసర ప్రాంతాల్లో సభకు వచ్చేటువంటి ఇతర అంటే స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వివిధ చెందిన వారందరికీ కూడా ఆహార సంబంధించిన అందజేయడం కోసం ఆనందపురంలో ఒక ప్రాంతం, పోస్పాడ్రాగ దగ్గర ఒక ప్రాంతం దగ్గర కావాల్సినటువంటి ఆహార పదార్థాలని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులంతా కూడా సభ ఏర్పాటు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రేపు జాతీయ రహదారి మీద ఆంక్షల్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటు శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి పోలీసులు, విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పోలీసులు కూడా జాతీయ రహదారి ఆంక్షల్ని ప్రజలకు తెలియజేసేలాగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఒక సూచన చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు వారు అవసరమైతే తప్ప లేని పక్షంలో జాతీయ రహదారిని వినియోగించే అంశంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి సూచన చేశారు. మరోవైపు ఇటు అనకాపల్లి ప్రాంతం దగ్గర జాతీయ రహదారి మళ్లింపు కొనసాగుతుంది. మరోవైపు
అటు ఇతర చిలకపాలెం టోల్గేట్ కానీ ఇతర టోల్గేట్ దగ్గర జాతీయ రహదారి మళ్లింపు సంబంధించినటువంటి ప్రక్రియను చేపడుతున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళేటువంటి అనుసంధాన రహదారులన్నీ కూడా ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. భోగాపురం వెళ్ళే మార్గం ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో చేరుకోవాలనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం 5:30 ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకుంటున్నారు. వారు విశాఖలోనే ఈ రాత్రి బస చేసి రేపు భోగాపురం వెళ్తారు. రేపు ఉదయం 10 గంటల సమయంలో ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానాశ్రయంలో వారు విమానం ల్యాండ్ అవుతుంది. మొదట 1 గంట పాటు విమానాశ్రయం అంతా కూడా పరిశీలిస్తారు. తర్వాత సభా కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారుగా 2 గంటల పాటు కూడా సభా కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు 13,000 మంది విద్యార్థులు అలాగే గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారితోటి దింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలుకుతున్నారు. అలాగే ప్రధాని వస్తుంటే అంటే ప్రధాని విమానం ల్యాండ్ అయ్యేటువంటి పరిసర సమీపంలో భోగాపురం విమానాశ్రయానికి ఆనుకున్నటువంటి ప్రాంతంలో భోగాపురం ప్రాంత వాసులంతా కూడా సీఎంకి వెల్కమ్ చెబుతూ సీఎంకి అలాగే ప్రధానమంత్రి మోడీకి కూడా వెల్కమ్ చెప్తూ చక్కటి పర్యావరణ హితమైనటువంటి 30,000 మొక్కలతోటి ఒక అద్భుతమైనటువంటి అక్షరాలతోటి మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా స్వాగతం పలికేటువంటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భోగాపురం పరిసర ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఒక సముచితమైన స్థానం ఇచ్చి సముచితమైన గౌరవం ఇచ్చి వారిని ముందు వరుసలో కూర్చోబెట్టడం, వారితో కూడా ప్రధాని మోదీ ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అధికారులు 3 జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం సమన్వయం చేసుకుని రెవెన్యూ, పోలీస్, ఇతర రెవెన్యూ అధికారులంతా కూడా సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రజలు తెలుసుకోవాలని ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. పోలీస్ పరమైన ఉన్నతాధికారులంతా కూడా పోలీస్ పరంగా ఐజీ రాజకుమార్ నేతృత్వంలో ప్రత్యేక భద్రతా పర్యవేక్షణ అధికారిగా వారిని నియామకం చేశారు. మరోవైపు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్కి ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా అనుసంధానం చేసి వాటి ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తూ ఉంటారు. సీసీ కెమెరాల ద్వారా మరోవైపు డ్రోన్ కెమెరాలు కూడా వినియోగిస్తున్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినటువంటి ఏర్పాట్లని అధికారులంతా కూడా పూర్తి చేశారు. అలాగే ఇప్పటికే మంత్రులంతా కూడా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉండి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో ప్రారంభ వేడుక నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. మంత్రులంతా కూడా ప్రస్తుతం భోగాపురంలో నుండి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన మణిహారం, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక గేమ్ చేంజర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ రానున్నదనేటువంటి అంశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల్ని మమేకం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఉదయం విశాఖపట్నం బీచ్లో కూడా అద్భుతమైనటువంటి 5K రన్ చేశారు. ఇదే తరహాలో 5 ప్రాంతాల్లో 5K రన్ నిర్వహించారు. మధ్యాహ్నం కూడా ఒక ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తున్నారు. ప్రజల్ని మమేకం చేస్తూ విద్యార్థులకి అనేక పోటీలను నిర్వహించారు. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతవాసులకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని తీసుకొస్తుందని, రానున్న రోజుల్లో పర్యాటకంగా కావచ్చు, ఐటీ పరంగా, ఏఏ పరంగా, ఇతర కార్గో రవాణా అనేక విధాలుగా కూడా ఎయిర్పోర్ట్ ఎంతో మేలు చేస్తుందనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక అద్భుతమైన పండుగను నిర్వహించడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్రజలు కూడా సుమారుగా 3 లక్షల మంది ప్రత్యక్షంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ వేడుకలో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో యువత తమ ఆందోళన విరమించారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ వారిని నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన పలువురి సామాజిక మాధ్యమ ఖాతాలను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తక్షణమే రాజీనామా చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కేసుల పేరుతో విద్యార్థులు, జెన్జీ యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తొలుత నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి ఎముకలు విరగొట్టారని, ఇప్పుడు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎక్స్లో పోస్టు పెట్టారు. మోదీ, అమిత్ షాలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా జెన్జీ నోళ్లను మూయించలేరని పేర్కొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్ అని తెలిపిన రాహుల్ వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు.
మహారాష్ట్ర థానే జిల్లా భీవాండిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. మరో 4 శిథిలాల కింద చిక్కుకోగా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భవనం బయటి భాగంలో పగుళ్లు గుర్తించిన స్థానికులు అందులోని నివాసితులను అప్రమత్తం చేశారు. పలు కుటుంబాలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. మరికొందరు నివాసితులు బయటకు వస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలోనే ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు రెడ్ లిస్టులో చేర్చారు. ఈ క్రమంలోనే భవనంలో మరమ్మతు పనులు చేపడుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. జపాన్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతులు 34కు చేరినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జపాన్లోని దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యూషూలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో పలు భవనాలు, మాల్స్, ఫ్యాక్టరీలు నేలమట్టమయ్యాయి. కాషిమా పట్టణంలో అత్యంత తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక్కడి ఏయాన్ మాల్ షాపింగ్ సెంటర్లో గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించి అనేక మంది మృతి చెందారు. ఆ సమయంలో మాల్లో దాదాపు 3,000 మంది ఉండగా ముందే వారిని పార్కింగ్ స్థలానికి తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. యత్సుషిరో ప్రాంతంలోని నిప్పన్ పేపర్ పరిశ్రమలో చిమ్నీ కూలి మరో 9 మంది మరణించారు. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా గాయపడగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 3,500కు పైగా ఇళ్లకు ఇంకా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 9,000 మందికి పైగా ప్రజలు తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ ఫీజు విధించాలని సిఫార్సు చేసింది. F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 నుంచి 3 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసుకునేందుకు OPT విధానం వీలు కల్పిస్తోంది. ఈ సమయంలోనే పలువురు తమ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకుని H1B వీసా సైతం పొందుతున్నారు. 2024 గణాంకాల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు OPT కింద అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విధానాలను తుది నిర్ణయంగా పరిగణించకూడదని DHS ప్రతినిధి ఒకరు తెలిపారు. H1B వీసాలపై $1,00,000 రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా $1,00,000 వసూలు చేసే అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పౌరసత్వం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పొందేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఆయుధాలను త్యజించేందుకు హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గాజా నుంచి తమ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య 20 అంశాల ఆధారంగా ఒక ఒప్పందం కుదిరిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఈ ఒప్పందాన్ని దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. హమాస్ నిరాధీకరణ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి వెనక్కి వస్తాయని వివరించారు. ఆ తర్వాత అంతర్జాతీయ బలగాలు పాలస్తీనా పోలీసు బలగాలతో కలిసి గాజా భద్రతను చేపడతాయని అన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల కాల్పుల విరమణ ప్రణాళిక ప్రకారం హమాస్ తన ఆయుధాలను త్యజించి భూగర్భ సొరంగాల నెట్వర్క్లను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజా పోలీసులు రాబోయే 2 వారాల్లో బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతున్న పాలనా యంత్రాంగానికి తమ ఆయుధాలను అప్పగిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్లు అధికారిక ప్రకటన చేయలేదు. పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలో 2,800 కోట్ల విలువైన 4.2 మెట్రిక్ టన్నుల కొకైన్ను అధికారులు దహనం చేశారు. గత వారం రాజధాని మోన్రోవియాకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గోడౌన్పై దాడి చేసి 4 మెట్రిక్ టన్నుల కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా పలువురు పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. గత నెలలో రాబర్ట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 237 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మొత్తం 4.2 మెట్రిక్ టన్నుల కొకైన్ను ఒకచోట చేర్చి దహనం చేశారు. డ్రగ్స్ రవాణాకు లైబీరియా ఇక ఏమాత్రం సురక్షిత ప్రదేశం కాదని ఇన్స్పెక్టర్ జనరల్ గ్రెగోరీ కోల్మన్ తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరాకు సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. సమర్థవంతమైన నాయకుల ఆధ్వర్యంలో ఈ విమానాశ్రయం పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటులో తన భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందంటున్న అశోక్ గజపతిరాజుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కీలకంగా వ్యవహరించనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు మనతో ఉన్నారు. ఆ విమానాశ్రయ ఏర్పాటుకి ఎలాంటి కృషి చేశారు, ఈ విమానాశ్రయ రాకతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగనుంది, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎలా ఉపయోగపడనుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ విమానాశ్రయ ఏర్పాటుకి మీ కృషి ఎలాంటిది? మన దేశంలో ఒక అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మారడం, ఎన్డీఏ ప్రభుత్వం రావడం, మనకి నరేంద్ర మోదీ గారు అప్పుడు ప్రధానమంత్రి అవ్వడం, మనకి ఆనాడు ఉన్న పరిస్థితులు దేశవ్యాప్తంగా చూస్తే మెజారిటీ ఎయిర్పోర్ట్స్ ఇన్యాక్టివ్ గా ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూటిలైజ్ చేయకపోతే దాని ఫలితాలు ఆలోచించే విధంగా రావు. ఆ యూటిలిటీ స్ట్రాటజీస్ కావాలి. మనకి జిఎంఆర్ ఒక సంస్థ ఉంది. మన భారతదేశంలో వారికి బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వారికి. ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీ కొత్తగా ఆలోచించడంకి మీకు మోడల్స్ ఉన్నాయి ప్రతి చోట. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ వెళ్ళి చూసేవాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక ఈకో సిస్టమ్ అక్కడ ఉంది. ఇక్కడ ఈకో సిస్టమ్స్ని ఇంకా పూర్తిగా డెవలప్ కావాలి. దేవుడు ప్రసాదించే ఆ మేధశక్తిని వినియోగించుకుంటే మనము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ మనుషులు కాము, ముందు వెళ్ళిపోతాము. ఇది విజయం అవుతుంది. ఇది ఒక మోడల్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రపంచమంతకి ఇది ఒక మోడల్గా మనమందరు కలిసి చేద్దామని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదైనా అవుతుందని ఆనందంగా ఉంది. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి తర్వాత రెండో అంశం ఈ వలసలకి నిలయం. ఉత్తరాంధ్ర అంటేనే ఈ నివారణకి, వలసల నివారణకి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విధంగా దోహదం చేయనుందంటారు? చూడు, వలసలు ఆపడం కావాలి. ఎందుకు వలసిపోతున్నారు ఇక్కడి నుంచి? వర్క్ లేక. ఎందుకు వర్క్ లేదు? మనకి ఇక్కడ రైతులు నీళ్లు ఇబ్బంది, బేసిక్ ప్రాబ్లం. ఉత్తర కోస్తా జిల్లాలు సుజల స్రవంతి అనేది అక్కడ పెట్టి కొన్ని స్కీమ్స్ వర్క్ స్టార్ట్ అయింది. లెట్ us వెల్కమ్ ఇట్. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే మీకు ఆపగలుగుతారని నేను అనుకోను. ఆ రోజు ప్రయారిటీ అన్నారు, డెవలప్మెంట్ కోస్టల్ జిల్లాది ప్రయారిటీ అని. సార్, ఇప్పుడు దేశంలో ఉన్న విమానాశ్రయాలన్నిటి కోసం చెప్పారు. ఈ భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో దీనికోసం చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు ఆనందంగా ఉంది. అట్లీస్ట్ వెనకైపోయిన మాట నిజమే, సమయాన్ని మళ్ళీ తీసుకురాలేము, కానీ ఇక్కడ రావడం మంచిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా స్కిల్ ఉన్నవాడు ఉంటే మీకు అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ సమస్య కూడా ఇంకొక ప్రాబ్లం. దాంతో తోడు ఉత్తర కోస్తా జిల్లాలో దేశం స్వతంత్రం కోసం ప్రాణం అర్పించినవాడు ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చాలా ఆనందం కలిగించుతుంది. ఎందుకైతే అలాంటి వ్యక్తుల దగ్గర మనం స్ఫూర్తి తీసుకుంటే, ఉత్తర కోస్తా జిల్లాలో మనకి వీళ్ళకి తక్కువ లేవు. అలాంటి పాజిటివ్ థింకింగ్ కలిగిన వ్యక్తులు వచ్చి ఆ థింకింగ్ ఒకటి మేధం ఒకటికే, మాటలకు ఒకటే పరిమితం కాకుండా చేతల్లో కూడా దానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాగా ఆ సమస్యలంతా ఒకటి తర్వాత ఒకటి అలా అధిగమించగలిగితే మనకింకా ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఇది పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు చెబుతున్న అంశాలు. ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్ర సమరయోధుడిగా ఉండి పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు పేరు ఈ విమానాశ్రయానికి పెట్టడం తనకెంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదం చేయనుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం. పరామర్శల పేరిట జగన్ కులాల గురించి మాట్లాడి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు.
సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన నేరాన్ని వేరే వాళ్లపై నెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపించారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలన్నారు. తెలిసిందే కులాలు శవాలు తప్పితే ఇంకోటి ఉండదు. దీనికి బీసీలని ఏ రకంగా చేస్తున్నారు, బీసీ నాయకుడు అంటే ఒకసారి వ్యత్యాసం చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏమను నేరం చేసినాడికి కులం ఏంట్రా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేరస్తుల్ని కులాల వారీగా జనంలోకి చెప్పించే విధానం గారు. అక్కడ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన పరామర్శించకుండా ఎందుకు వచ్చాడు అంటే, నిజంగా పరామర్శిద్దామని వెళ్ళావా? పరామర్శ పేరుతో వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు బల ప్రదర్శన చేసి నాకింకా బలముద్దని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేసావా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వశ్చన్లన్నిటికి కూడా ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందా ఆయన మీద? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లనే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటే, తెలియదు మనకి ఎవరికి కూడా. కానీ జరిగినటువంటి తప్పిదాన్ని వేరే పిల్లవాడి మీదకి నెట్టి మాకేమి తెలియదని చెప్పేసేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కులం చూస్తావా? రోడ్డు విస్తరణ అన్నారు. దుకాణాలు, ప్రహరీ గోడలు కూల్చారు. డివైడర్ కోసం గుంత తవ్వి వదిలేశారు. తీరా చూస్తే పనులు ముందుకు కదలట్లేదు. ఫలితంగా తీర ప్రాంతాల వారు ఒంగోలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్కు వచ్చేవారు ఎందుకు వచ్చామరా బాబు అని తలబట్టుకుంటున్నారు. అంత అధ్వానంగా తయారైంది రోడ్డు. కొత్తపట్నం ప్రధాన రహదారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇదొకటి. ఒంగోలును కొత్తపట్నం బీచ్తో పాటు తీర ప్రాంత గ్రామాలకు కలిపే కీలకమైన రోడ్డు ఇది. రోజూ వేలాది వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తాయి. విస్తరణ పనులు ఈ రోడ్డుకు శాపంగా మారాయి. గత వైసీపీ హయాంలో రహదారిని 3.5 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. 2.5 కిలోమీటర్లు బీటీ రోడ్డు, మిగిలిన భాగాన్ని సీసీ రోడ్డుగా వేయాలని నిర్ణయించారు. R&B ద్వారా 2.75 కోట్లు, డివైడర్ నిర్మాణానికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 39 లక్షలు కేటాయించారు. విస్తరణ కోసం దుకాణాలు, ప్రహారీలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. డివైడర్ కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేయడంతో రోడ్డు అధ్వానంగా తయారైంది. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి కాలువను తలపిస్తోంది. మరోవైపు ఆ ప్రాంతంలో కొందరు చెత్త వేస్తున్నారు. మరికొందరు అక్కడే బైక్లు, కార్లు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉండే ప్రాంతం మరింత కుచించుకుపోయింది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వైండింగ్ లో ఇళ్లన్నీ కూడా తీసేయటం జరిగింది. రోడ్డు ఇక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రోడ్డు వస్తే దాన్ని కటప్ చేసేసి అటు ఇటు సెంటర్ వరకు పోయటం జరిగింది. ఈ మధ్యలో ఖాళీ వదిలిపెట్టినందువల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా ఈ రోడ్లు వేయటం జరిగింది. చేయాల్సినటువంటి గత ప్రభుత్వం చేయలేకపోయింది. గతంలోనే దీనికి నిధులు కూడా వచ్చాయి, టెండర్లు పిలిచాయన్నారు గత ప్రభుత్వంలో. మరి ఆ నిధులు ఏమైనా, ఆ టెండర్ వచ్చిన అతను ఏమైపోయాడో అర్థం కాలేని పరిస్థితి. క్రౌడ్ చాలా మంది వీకెండ్స్ లో చాలా మంది వచ్చి వెళ్తుంటారు. మధ్యలో ఇట్లా బ్రేక్ పెట్టారు కంప్లీట్ చేయకుండా. ఈ వీకెండ్స్ లో బాగా మధ్యలో ట్రాఫిక్ అయిపోతుందండి. వెహికల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అటుపక్క ఇటుపక్క కంజెస్టెడ్ గా ఉంటుంది. సో వెహికల్స్ బస్సులు అలా లాంగ్ వెహికల్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ప్రజలు గురవుతున్నారు. పండుగలో భారీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. పోలీసులు కూడా పాపం వాళ్ళు క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్ కు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. మోటుమాల, గుండమాల, రాజుపాలెం, కేపల్లెపాలెం, పాదర్తి, వజ్జిరెడ్డిపాలెం తదితర గ్రామాల ప్రజలు రోజూ ఇదే దారిలో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు అత్యవసర సేవలకు కూడా ఇదే మార్గంలోనే వెళ్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రహదారిని అసంపూర్తిగా వదిలేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారైనా దీనిని త్వరగా నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ రోడ్లు సగం వేసి వదిలేయడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. రైట్ సైడ్ రోడ్ వేశారు, లెఫ్ట్ సైడ్ రోడ్ వేశారు, మధ్యలో ఒకసారి రోడ్ ఆపేశారు. డివైడర్ కడతామని చెప్పి డివైడర్ కట్టలేదు. లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఉంది గత ఒక 3 years. సండే వస్తే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళిందంటే ఇంకా మిగతా రిమైనింగ్ వెహికల్స్ వెళ్ళలేవు, ఒక బైక్ కూడా వెళ్ళలేదు. సో కొంచెం రోడ్లు బాగా వేస్తే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, అంతా బాగుంటుంది. పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఆదివారం అయితే బాగా బీచ్కి వస్తారు జనం, బాగా ఇబ్బందులు జరుగుతాయి, యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇట్లా మేము కూడా అధికారులకు కూడా చెప్తూ జరుగుతుంది, రాజకీయ నాయకులకు కూడా చెబుతూ జరుగుతుంది, పట్టించుకోవటం లేదు. కొత్తపట్నం పల్లెపాలెం నుంచి 2 కిలోమీటర్లు బాగా ఇబ్బంది జరుగుతుంది. ఈ బస్ స్టాండ్ కూడా పంచాయతీ అధికారులకు కూడా చెబుతున్నాము, కాస్త పరిశుభ్రం చేస్తానండి కూర్చుంటున్నారంటే దాని చుట్టూరు కూడా కొట్లు పెట్టి గందరగోళం చేస్తున్నారు. మేము అదిగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నాం అంటున్నారు. బాగా ట్రాఫిక్ మాత్రం బాగా ఇబ్బంది జరుగుతుంది.
తాజా అంశం చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని ఒక ఇసుక ర్యాంపులో గోదావరి నది మధ్యలో 38 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, గోదావరి నదిలో వాళ్ళు ఎలా చిక్కుకున్నారు? వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 43 అడుగుల నుంచి చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 44 అడుగులు చేరింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఒక ఇసుక ర్యాంపులో గోదావరి నదిలో సుమారు 38 మంది చిక్కుపోయారు. వీరంతా మిషన్ ఆపరేటర్లు, అలాగే లారీ డ్రైవర్లు, క్లీనర్లు. ఇసుకను అంటే గోదావరి వరద రాదనుకొని చెప్పి యథావిధిగా రోజు వీళ్ళంతా అక్కడికి వెళ్లి ఇసుక తీసుకొస్తుంటారు. ఆ ఇసుక ర్యాంపు వద్ద చుట్టూ గోదావరి నది చేరడంతో మధ్యలో చిక్కుపోయారు. వీరిని వీరు చిక్కుపోయిన విషయాన్ని అధికారులకు తెలుపగా అధికారులు హుటాహుటిన వాళ్ళని కాపాడేందుకు పడవలు పంపిస్తున్నారు. మరి కాసేపట్లో పడవలు వారి దగ్గరికి చేరుకొని వారి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పడవలు ఆ ఇసుక ర్యాంప్ వద్దకు కాసేపట్లో చేరుకుంటాయి. మొత్తం 38 మంది ఇక్కడ గోదావరి నది మధ్యలో ఉండిపోయారు. చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం తెలిపగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులు వారిని కాపాడేందుకు పడవలు పంపించారు. కాసేపట్లో పడవలు అక్కడ చేరుకుంటే అక్కడి నుంచి వారు సురక్షిత ప్రాంతానికి తీసుకుంటారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి ఉదయం నుంచి కూడా క్రమంగా పెరుగుతుంది. నిన్న 27 అడుగుల నుంచి ఉన్నటువంటి ఇది ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరింది. ఆ తర్వాత గంటలోనే మరో అడుగు 44 అడుగులకు చేరింది. సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి భద్రాచలానికి గారి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు ఎప్పుడైతే భారీ వర్షాలు కురిసినా అలాగే ఉపనదుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వారంతా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. వెంకటేష్, ధన్యవాదాలు రవిచంద్ర. ఎగువ రాష్ట్రాలు సహా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల్లో జలకళ కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల వివరాలు ఒకసారి చూద్దాం.